బాధపడకు బావా, రండి. రే ఆదిత్య, నీ చేయి పట్టుకొని నడక నేర్పించాను. నా భుజాల మీద ఎత్తుకొని ఆడించాను. అదే భుజంతో నిన్ను కాటికెలా తీసుకెళ్ళమంటావురా? బావా, కాస్త ధైర్యం తెచ్చుకో బావా, సమయం మించిపోతుంది. రండి రండి. కృష్ణ, ఇంటికి వచ్చిన మనవడు ఇంట్లో అడుగు పెట్టకుండానే బయటికి వెళ్ళిపోతున్నాడు రా. మన తలరాత ఊరుకోవే, ఊరుకోమ్మా, ఊరుకోరు తల్లి. అమ్మగారు ఆగవే. నీ ఓదార్పులు బుజ్జగింపులు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. అసలు ఎవరితివే నువ్వు? మళ్ళీ ఎవరో తెలియనట్టు అడుగుతావేంటే? తెలుసమ్మా, దీని గురించి బాగా తెలుసు. ఈ మహాతల్లి ఇంట్లో కడుగు పెట్టిన దగ్గర నుంచే దీని దరిద్రం మనందరికీ పట్టుకుంది. నువ్వు ఇంటికొచ్చాకే మా అందరికీ కష్టాలు మొదలయ్యాయే. నేను రావడం వల్ల కష్టాలేంటమ్మగారు? ఆహా, ఉస్సేయ్, నువ్వు రావటం వల్లేనే ఎంతో గారాభంగా పెరిగిన నా మేనకోడలు బైరవి నిప్పుల మీద నడిచింది.
చీమ కూడా అపకారం తలపెట్టిన నా మొగుడు కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది. ముందు మా అన్నయ్యకి పక్షవాతం, ఆ తర్వాత మా ఆయనకి పక్షవాతం. ఇప్పుడు నా మేనల్లుడు కాటికెళ్ళిపోయాడు. ఏ ఇవన్నీ నీ కష్టాలు అనిపించలేదా? ఏంటి అలా చూస్తున్నావు? గుడ్లు పీకి నీ చేతిలో పెట్టగలను, జాగ్రత్త. మనిషి పోయాడన్న దిగులు బెంగ లేకుండా ఈ సమయంలో గొడవలేంటే? ఏంటమ్మా ఇది గొడవలా కనిపిస్తుందా? ఇది గొడవ కాదు. ఇదిగో ఈ శనిగ్రహాన్ని ఇప్పటికైనా వదిలించుకోమని చెప్తున్నాను. నీ శని మూలంగా కౌశల్య మెళ్ళ తాడి తెగిపోయింది. దీని ఏడుపు చూసైనా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలనిపించడం లేదా? బంగారం లాంటి మా అల్లుడు చచ్చిపోయాడు. ఇదిగో మాకు ఇవాటి నుంచి 10 రోజులు చావు మైలు. ఇప్పటికైనా నువ్వు వెళ్తే సంతోషిస్తాను. వెళ్ళు. ఇలాంటి కష్టకాలంలో భైరవ్ అమ్మాయి గారిని ఈ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్ళను. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? మైలని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? వెళ్ళిపా. మీకు మైలైతే నాకు కూడా మైలే కదమ్మగారు. ఏంటే మా ఇంట్లో మనిషి చేస్తే నీకు మైలేంటే? నువ్వేమైనా చచ్చిన వాడికి తోడబుట్టిన దానివా లేక నాకు తోడబుట్టిన దానివా? నాకు ఆశ్రయం ఇచ్చిన ఇంటితో నాకు కూడా అనుబంధం ఉంటుంది కదమ్మా. ఆదరించిన వాళ్ళ కష్ట సుఖాల్లో నాకు బాగా ఉంటుందమ్మగారు. అమ్మా చూసావే ఇప్పుడు ఇదేమంటుందో చూసావా? ఇప్పుడేమో కష్ట సుఖాల్లో బాగా ఉంది అంటుంది, రేపేమో ఇదిగో ఈ ఆస్తిపాస్తులో బాగా ఉందంటుందేమో. జలజ ఆపు. మళ్ళీ విషయంలో తల దూర్చావంటే బాగుండదు. మళ్ళీ కౌశల్యం తీసుకుని లోపలికెళ్ళు. ఎప్పుడు నా నోరు నొక్కేయడమే. మీకెవరికి లేని బాధ నాకెందుకు? ఉంచుకోండి. ఏదో ఒక రోజు నిజం మీకే తెలుస్తుంది. తెలిస్తే తెలుస్తుంది. మళ్ళీ చూస్తావేంటమ్మా? రా లోపలికి రామ్మా. పదన్నమ్మగారు.
ఏమండి కాఫీ. కాఫీ తీసుకోమంటే నా మొహం చూస్తారేంటి? ఏముంది నా మొహంలో? నీ బొట్టు. బొట్టా? బొట్టెప్పుడు ఉండేదేగా. కరెక్టే గాని సృష్టికి వెలుగునిచ్చే సూర్యుడు పగటిపూటే కనిపిస్తాడు. మగాడు రాత్రిపూట కూడా ఉదయించే సూర్యుడిని చూడగలిగేది ఆ బొట్టులోనే తెలుసా? బొట్టులోనా? 50,000 చీర కట్టుకున్నా, 1,00,000 రూపాయల నగలు పెట్టుకున్నా ఆడదానికి అందం ఆకర్షణ చిటికెడు కుంకుమ పెట్టుకుంటేనే వస్తాయి. మగాడికి ఆయుష్నిచ్చేది, ఆడదాని సౌభాగ్యాన్ని పెంచేది ఈ బొట్టే కదా అని చూశాను. ఏ చూడకూడదా? చెప్పండి. ఏ ఏ అబ్బా సిగ్గు. అన్నయ్య ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయా? కొంచెం పనుంటే ఊళ్ళోకి వెళ్ళానమ్మా. నీకెన్నిసార్లు చెప్పానన్నయ్య నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని? సారీరా. ఏంటి సారీ? ఇంకొకసారి నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళావో? ఓ ఓ ఓ ఓకే ఓకే ఓకే. చూడమ్మా, నీకు చెప్పకుండా నేను మన ఇంటి గుమ్మం కూడా దాటను. నా నీడ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నిన్ను మాత్రం వదలను. ఓకేనా? ప్రామిస్. ఏ ముసలి, ఏమైంది? హలో. అబ్బా అదేంటి అలా భయపెట్టేశావు? ఏంటి భయపడ్డావా? నువ్వు ఆడ పులివే, నువ్వే అందరినీ భయపెట్టాలి. నువ్వు భయపడ్డావేంటే? పోరా. ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఓ, తాతయ్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయి స్వర్గంలో అప్సరసలతో చాలే ఊరుకోరా. ఇదిగో ముసలి, సీరియస్ గా చెప్తున్నా, నిన్ను మీ ఆయన వదిలేసి పైకి పోయినట్టుగా నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. చచ్చేంత వరకు. అదేనే, నువ్వు చచ్చేంత వరకు నేను ఇలాగే ఏడిపిస్తూ ప్రేమిస్తూనే ఉంటా. ఐ లవ్ యూ ముసలి. నేను కూడా. అమ్మా, అమ్మా, అమ్మా. మీ నాన్నని పంపించేసి వచ్చావా బుజ్జి? అమ్మా.
మన తలరాతల తగలేడిందే. దేవుడు రాసిన రాతని ఎవరు మార్చలేరు. ఊరుకోమ్మా. మీ మనవడు లాంటి మంచి మనిషి భర్తగా దొరకడం నా అదృష్టమని పొంగిపోయేదాన్ని. అంత మంచి మనిషి నా అదృష్టాన్ని దురదృష్టంగా మారుస్తాడని అనుకోలేదు. దురదృష్టంగా మారుస్తాడు అనుకోలేదు. ఆ రోజు సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకోకుండా ఉండుంటే ఈ రోజు నెత్తి కొట్టుకొని ఏడవాల్సి వచ్చిండేదే కాదు. ఏంటే ఏమంటున్నావే? పాము బొట్టు పెట్టింది కాబట్టి దీని మొగుడు బతికే ఉన్నాడని పూజలు చేసి పేరెంటాళ్లకి వాయినాలిచ్చి పండగ చేశారు. పాము బొట్టు పెడితే మొగుడు బతుకున్నట్టు కాదని నేను ఆ రోజే చెప్పానా? నా మాట ఎవరైనా విన్నారా? ఏమిటే ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? అన్యాయమేం కాదు. తాయిత్తు కట్టించుకున్నంత మాత్రాన జాతకాలేమి మారిపోవు. పాము బొట్టు పెట్టినంత మాత్రాన పోయినోళ్ళు తిరిగి రారు. అదే నిజమైతే మొగుడు లేని విధవరాళ్ళందరూ సుమంగళిగా అయిపోవడానికి ఏ పుట్ట దగ్గరకో ఏ పావులాడించేవాడి దగ్గరకో అత్తయ్య